నేను బాగుపడాలి, దేవుని క్రమంలో ముందుకెళ్ళాలి, నేను వర్ధిల్లాలి, నేను కాపాడబడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు నీ సంగతి చూడన్నాడు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరులో ఉన్న కంటిని నలుసును వెతకనేలా? వేషధారి, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు అవతలాడి కంట్లో నలుసు నీకు కనపడుద్ది అన్నాడు. నీ కంట్లో దూలం అన్నాడు, అవతలాడి కంట్లో నలుసు అన్నాడు. ఇది దేవుడి జడ్జిమెంట్. అవతలాడి కళ్ళలో నలుసుని వెతుకుతున్న వాడికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, వాడి కంట్లో నలుసే ఉందిరా, నీ కంట్లో నాకు దూలం కనపడుతుంది. కంట్లో దూలం ఎట్ట పట్టింది నాకు అర్థం కాదు. కంట్లో దూలం ఎట్ట ఉంటుంది? నలుసు అంటే ఏదో అనుభవం. దూలం, కంట్లో దూలం ఉంటాడు అంటే ఏంటంటే, అవతల వాడి క్యారెక్టర్లో లోపాలు వెతుకుతున్న నీ క్యారెక్టర్లో పెద్ద పెద్దవి కనపడుతున్నాయి. అమ్మా, నీ దగ్గర కనపడుతున్నాయి. నువ్వు బాగుపడాలంటే, వర్ధిల్లాలంటే, నీ ప్రాణం కాపాడబడాలంటే, నా దీవెన నువ్వు పొందాలంటే వాళ్ళని వీళ్ళని రంధ్రాన్వేషణ కాదు, నీ బతుకు నువ్వు చూసుకో. అసలు నువ్వేందో చూడు. నీలో అసూయ పనిచేస్తున్నామో చూడు, నీలో మత్సరం పనిచేస్తున్నామో చూడు, నీలో నిష్కారణ ద్వేషం పనిచేస్తున్నామో చూడు, నీలో అవతలి వాళ్ళ పతనం చూడాలన్నా ఆ దరిద్ర కొట్టు మనసు పనిచేస్తున్నామో చూడు, నీలో ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేటువంటి ధోరణులు ఏమైనా ఉన్నాయేమో చూడు, దేవుని ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు నీలో రేగుతున్నాయేమో చూడు. పసిగట్టు, కనిపెట్టు. నీలోనికి నువ్వు, నాలోనికి నేను. ఇది ఎంత ముఖ్యమంటే, దీన్ని కానీ సాధన చేసి సక్సెస్ అయిన వాడు, నేను చెప్తున్నాను, దేవుని కృప సమృద్ధిగా పొందుతాడండి.